బ్రేకింగ్ న్యూస్ ప్రకాశం జిల్లా ఒంగోలులో అర్ధరాత్రి హై టెన్షన్ నెలకొంది. ఎన్నికల ప్రచారంలో వైసీపీ టీడీపీ వర్గీయుల మధ్య దాడులు చోటు చేసుకున్నాయి. టీడీపీ నాయకులకు గాయాలు అయ్యాయి. వైసీపీ ఎమ్మెల్యే బాలినేని టీడీపీ అభ్యర్థి దామచర్ల ఎంట్రీతో రిమ్స్ ఆసుపత్రి దగ్గర యుద్ధ వాతావరణం నెలకొంది. ఒకరిపై మరొకరు దాడులు, ప్రతి దాడులతో అక్కడ తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. ఆసుపత్రి అద్దాలు ధ్వంసమయ్యాయి, ఫర్నిచర్ని ధ్వంసం చేశారు. ఒంగోలు 37వ డివిజన్లో ప్రచారంలో పాల్గొన్న వాలంటీర్ ఫోటోలు తీశారు టీడీపీ నాయకులు. టీడీపీ నేతలతో వైసీపీ కార్యకర్తలు వాగ్వాదం, దాడి చోటు చేసుకుంది. టీడీపీకి మద్దతుగా వచ్చిన స్థానికుడు మోహన్ రావుపై కూడా దాడి జరిగిందని చెప్తున్నారు. దాడిలో తీవ్రంగా గాయపడ్డారు మోహన్ రావు. రిమ్స్ ఆసుపత్రికి మోహన్ రావును తరలించారు. ఆసుపత్రి దగ్గరకు వచ్చారు ఇరు వర్గాల పార్టీ నాయకులు. దీంతో అక్కడ హైటెన్షన్ వాతావరణం నెలకొంది. మరోసారి ఘర్షణ వాతావరణం నెలకొనడంతో పోలీసులు కావాలనే వైసీపీకి అండగా ఉండి దాడి జరిగేలా చేశారు అని టీడీపీ నాయకులు ఆరోపిస్తున్నారు. పోలీసులు డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు. అదుపు చేసేందుకు విశ్వ ప్రయత్నం చేశారు పోలీసులు. కానీ ఇరు వర్గాలు వినిపించుకోకపోవడంతో దాడి జరిగింది. దీనిపై ఒంగోలులో రాత్రి చోటు చేసుకున్న ఈ హైటెన్షన్ వాతావరణంపై మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్ ఒక్కసారి నేను మీ దగ్గరకు వస్తాను. ఆ దాడి జరుగుతున్న సమయంలో ఏం జరిగిందో చూద్దాం. ప్రకాశం జిల్లా ఒంగోలులో అర్ధరాత్రి యుద్ధ వాతావరణం చోటు చేసుకుంది. టీడీపీ వైసీపీ వర్గీయులు ఒకరికొకరు దాడి చేసుకోవడంతో పలువురికి గాయాలయ్యాయి. మా ప్రతినిధి శ్రీనివాస్తో మాట్లాడదాం. శ్రీనివాస్, అసలు ఏం జరిగింది? ఎవరిది మిస్టేక్? పోలీసులు ఏం చెప్తున్నారు? రోహిత్, ఈ సంఘటన జరిగి గత రాత్రి కాల సమయంలో ప్రచారంలో భాగంగా కూడా 37 ఒంగోలు నగరంలోని 37 డివిజన్లో ప్రచారం చేస్తున్నటువంటి వైసీపీ నాయకులు, అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి స్థానికుల మధ్య జరిగిన వివాదం ఇప్పుడు ఇరు పార్టీలు అంటే టీడీపీ వైసీపీకి మధ్య జరిగిన గొడవ కూడా ఇక్కడ తెర మీదకి వచ్చిన పరిస్థితి ఉంది. ఎందుకంటే నిన్న రాత్రి మాజీ మంత్రి వర్యులు బాలినేని శ్రీనివాసరెడ్డి ఆ కోడలు కావ్య ప్రచారంలో భాగంగా కూడా, అదేవిధంగా వారి కుటుంబ సభ్యులు, అదేవిధంగా మహిళలు 37 డివిజన్ సమతా నగర్ లో ప్రచారంలో భాగంగా ఒక అపార్ట్మెంట్కి వెళ్ళిన సందర్భంలో అపార్ట్మెంట్ వాసులు సామాజిక వర్గంగా కూడా, అదేవిధంగా టీడీపీ పార్టీకి సంబంధించిన వారు కావడంతో కూడా వాళ్ళు నిరాకరించారు. మా అపార్ట్మెంట్ లో మీ ప్రచారం అవసరం లేదు, మాకు అవసరం లేదన్న సందర్భంలో నెలకొన్న గందరగోళ వాతావరణంలో అక్కడ వారిపై దాడి చేశారని చెప్పేసి వారు ఆరోపిస్తున్నారు. ఈ టైంలో వైసీపీ దాడిలో గాయపడిన వారిని పరామర్శించడానికి అక్కడ వచ్చిన టీడీపీ నాయకులు మోహన్ అయితే ఎవరైతే ఉన్నారో అతని మీద కూడా దాడి చేసి రక్తం వచ్చేటట్టు కూడా కొట్టడం కూడా జరిగింది. దానికి సంబంధించి పార్టీ శ్రేణులకు తెలియటంతో కూడా అధిక సంఖ్యలో కూడా పార్టీ శ్రేణులు, అదేవిధంగా ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసరెడ్డి, మాజీ శాసనసభ్యులు దామచర్ల జనార్దన్, అదేవిధంగా ఇతర టీడీపీ శ్రేణులు అక్కడికి రావడంతో కూడా కొంత యుద్ధ వాతావరణం అయితే నెలకొంది. జరిగిన సంఘటనపై కూడా వెంటనే విచారణ చేసి వారిపై చర్యలు తీసుకోవాలి. వైసీపీ వారు ఎవరైతే దాడి చేశారో గోలి తిరుపతిరావు పేరైతే ముఖ్యంగా అనిపిస్తుంది, అతనిపై చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఆ దగ్గరలో ఉన్నటువంటి ఎస్పీ కార్యాలయానికి వెళ్ళి ఎస్పీకి కూడా ఫిర్యాదు చేయటం, అదేవిధంగా కూడా
ఎన్నికల కమిషన్ కూడా ఇది ఏదైతే జరిగిన సంఘటన ఎన్నికల కమిషన్ దృష్టికి కూడా తీసుకెళ్తామని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. అక్కడ సమస్య పోయింది అనుకున్న నేపథ్యంలో గాయపడిన వారిని రిమ్స్ హాస్పిటల్కి తరలించిన నేపథ్యంలో అదేవిధంగా వైసీపీలో కూడా కొంతమందికి గాయాలు, వాళ్ళు కూడా ఫార్మాలిటీస్ కోసం అని చెప్పేసి రిమ్స్ కి తీసుకురావటం, రిమ్స్ కి బాలినేని శ్రీనివాసరెడ్డి మాజీ మంత్రి రావటం, అదేవిధంగా అక్కడ ఉన్న టీడీపీ శ్రేణులు అదే మాజీ శాసనసభ్యులు దామచర్ల జనార్దన్, అదేవిధంగా ఇతర టీడీపీ శ్రేణులు కూడా అదే ప్లేస్ లో ఉంటుందో ఒకరికొకరు మళ్ళీ మరొకసారి మాటల యుద్ధం అయితే జరిగింది. ఆ మాటల యుద్ధంలో కూడా ఒకరిపై ఒకడు దాడి చేసుకునేదానికి మరోసారి ప్రేరేపించే పరిస్థితి అయితే ఉంది. ఎందుకంటే అక్కడ జరిగిన దాడిని అడ్డుకునేందుకోసం కూడా స్థానిక ఉన్నటువంటి పోలీసులు కూడా ప్రయత్నించినప్పటికీ పరిస్థితి కంట్రోల్ కాక పూర్తిగా చేతులు ఎత్తేసే పరిస్థితి. అంటే ఆ స్థాయిలో హాస్పిటల్ అద్దాలు ధ్వంసం చేయడం, ఫర్నిచర్ ధ్వంసం చేయడం, ఒకరినొకరు కొట్టుకుని గాయపడేంతగా ఎందుకు పరిస్థితి అదుపు తప్పింది? ఎందుకంటే దీనికి ఇప్పుడు జరిగిన సంఘటన కూడా చెప్పకూడదు. గత కొంతకాలంగా మధ్యలో టీడీపీ శ్రేణులకు అదేవిధంగా వైసీపీ శ్రేణులకు జరుగుతున్న ఈ రైవల్ అయితే ఇప్పుడు తెర మీదకి వచ్చిందని చెప్పుకోవాలి. ఎందుకంటే 2019కి ఎన్నికలకు ముందు కూడా ఇదే విధంగా కమ్మపాలెం వద్ద కూడా బాలినేని శ్రీనివాసరెడ్డి కాన్వాయ్ని కమ్మపాలెంకి రానుకోకుండా అడ్డుకున్న నేపథ్యంలో జరిగిన ఆ సేమ్ వాతావరణం ఈ రోజు 37వ డివిజన్ ఒంగోలు నగరంలో జరిగింది. ఇది గత కొంతకాలంగా వీరిద్దరి మధ్య జరుగుతున్న ఆధిపత్య పోరు అయితే పార్టీ మధ్య విభేదాలు అయితే కూడా ఇది వేదిక అయిందని చెప్పి కూడా చెప్పుకోవచ్చు రోహిత్. ఎందుకంటే రిమ్స్ ఆవరణంలో జరిగిన దాడిలో పోలీసులు కంట్రోల్ చేయలేక అక్కడ మధ్యగా ఉన్నటువంటి అద్దాలు, అదేవిధంగా గ్లాస్ డోర్స్, అదేవిధంగా ఉన్నటువంటి ఫర్నిచర్ పూర్తిగా ధ్వంసమైంది. ఇది కేవలం పోలీసులు ప్రోద్బలంతో వైసీపీ వాళ్ళు గూండాలు మాపై దాడి చేశారని చెప్పేసి టీడీపీ వాళ్ళు ఆరోపిస్తుంటే, వైసీపీ వాళ్ళు ఇది టీడీపీ వాళ్ళు కావాలని మమ్మల్ని రెచ్చగొట్టి ఈ విధంగా కార్యక్రమాలకు పాల్పడుతున్నారని చెప్పేసి వాళ్ళైతే ఆరోపిస్తున్నారు. ఎందుకంటే నిన్నటి వరకు నా మీద కానీ నా కార్యకర్తల మీద కానీ దాడి చేసి నేను సహించాను, కానీ కుటుంబ సభ్యుల మీద దాడి చేసి నేను సహించని చెప్పేసి మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి తెలియజేస్తుంటే, మరో పక్క ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసరెడ్డి, అదేవిధంగా శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ కూడా దీనిపై అయితే మేము సీరియస్ గా స్పందిస్తాము, దీనికి ఎన్నికల కమిషన్ దృష్టికి కూడా తీసుకెళ్తున్నారు. ఈ జరిగిన వాతావరణం మొత్తం చూసుకున్నట్టయితే ఇది కేవలం గత కొంతకాలంగా టీడీపీ శ్రేణులకు వైసీపీ శ్రేణుల మధ్య జరుగుతున్నటువంటి ఆధిపత్య పోరు. ఎవరైతే రానున్న 2024 గెలిపే లక్ష్యంగా కూడా ఇరువురు ప్రచారంలో భాగంగా ఉన్నారు. కాకపోతే 37 డివిజన్లో జరిగింది. మా ప్రచారం మా ఇంటికి అయితే, మా అపార్ట్మెంట్కి అయితే రావద్దు, మేము పూర్తిగా టీడీపీ వారు అని తెలిసిన నేపథ్యంలో అక్కడ జరిగిన వాతావరణం, ఘర్షణ వాతావరణం, చిలికి గాలు అనేవి ఇప్పుడు ఈ స్థాయికి అయితే వచ్చిన పరిస్థితి అయితే రిమ్స్ లో ఉంది. రిమ్స్ లో అయితే పూర్తిగా కూడా మరోసారి ఒకరిపై ఒకరు దాడి చేసుకోవడం, అక్కడ కూడా కొంతమంది గాయాలు అవటం, బాలినేని శ్రీనివాసరెడ్డి గతంలో ఎప్పుడూ లేని విధంగా కూడా ఆగ్రహం వ్యక్తం చేయటం, ఇప్పటి వరకు నేను సహించాను, నా సహనాన్ని పరీక్షిస్తున్నారని చెప్పేసి అతను చెప్పటం, ఇలాంటి రౌడీజం మేము సహించమని చెప్పేసి టీడీపీ శ్రేణులు అయితే వారు కూడా తెలియజేయటం, మొత్తానికైతే కూడా ఇది ఇరువురి మధ్య జరుగుతున్న ఒక ఆధిపత్య పోరుని పూర్తి స్థాయిలో ఈ ప్రచారంలో భాగంగా కూడా తెర మీదకి తీసుకొచ్చిన పరిస్థితి అయితే నెలకొంది. దీనిపై పోలీసులు కానీ, అదేవిధంగా ఎన్నికల కమిషన్ కానీ, సంబంధిత అధికారులు ఏ విధంగా స్పందిస్తారు? ఇది ఎన్నికల కోణంలో చూసి వారిపై ఏదైనా చర్యలు తీసుకుంటారా, లేకపోతే ఇది వ్యక్తిగత గొడవలు, అదేవిధంగా పార్టీల మధ్య గొడవలుగా చూసి దానిపై ఎటువంటి చర్యలు తీసుకుంటారా అనేది బట్టి వేచి చూడాల్సిన పరిస్థితి. మొత్తానికైతే ఈ గొడవ ఈ రోజుతో సమస్య పోతుందా, లేకపోతే ఇది మరొకసారి పునరావృతం అయ్యి రానున్న 2024 ఎన్నికల లోపల ఇలాంటి ఏమైనా మరి పునరావృతం అవుతాయని చెప్పేసి కూడా పోలీసులు అయితే ఆలోచిస్తున్నారు. దీనికి సంబంధించి గట్టి బందోబస్తు, అదేవిధంగా ప్రచార సమయంలో కూడా ఏ విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పేసి మరో పక్క పోలీసులు కూడా ఆలోచించే పరిస్థితి. ఎందుకంటే నిన్న జరిగిన సంఘటన దృష్ట్యా ఎస్పీ గారు అయితే కొద్దిగా సీరియస్ గానే ఉన్నారు. ఎందుకంటే అతను ఛార్జ్ తీసుకున్న 2-3 రోజుల్లోనే ఇటువంటి సంఘటన జరగడం కూడా కొద్దిగా ఇబ్బందికరమైన వాతావరణంగా భావించిన ఎస్పీ, దీనిపై అయితే నేను సీరియస్ గా చర్యలు తీసుకుంటా అని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. అదేవిధంగా ఇటు టీడీపీ వాళ్ళు, అటు వైసీపీ వాళ్ళు ఇరువురు కూడా మాదైతే తప్పు లేదు, తప్పు అంతా పక్క వారిదే అన్నట్టుగా వారు ఇరువురు ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకున్నారు. ఇది పూర్తిగా విచారణ అనంతరం అసలు ఎవరిది తప్పు ఏంటి అనేది కూడా తెలియాల్సిన పరిస్థితి అయితే ఉంది రోహిత్. ఇక్కడ రైట్ శ్రీనివాస్, ప్రకాశం జిల్లా ఒంగోలులో అర్ధరాత్రి టీడీపీ వైసీపీ వర్గీయులు ఒకరినొకరు దాడి చేసుకోవడంతో యుద్ధ వాతావరణం నెలకొంది. టీడీపీ నాయకులు, వైసీపీ నాయకులు ఇద్దరు కూడా గాయపడ్డారు. పోలీసులు ఆ గొడవను అదుపు చేయడం ఒక దశ కష్టసాధ్యంగా మారింది. ఒకసారి రాత్రి చోటు చేసుకుని యుద్ధ వాతావరణం గురించి ఆ పార్టీ నాయకులు ఏం మాట్లాడారో చూద్దాం. చెప్పింది కదండి, వాళ్ళంటేనే నేను ఫోటో తీశానండి, అది నేను చేసిన తప్పి. వైసీపీ వాళ్ళు మొత్తం గుండాలు వచ్చి నన్ను కొడుతుంటే మా పిల్లలు అడ్డం వచ్చేసరికి పిల్లల్ని చూడండి కొట్టి ఎట్లా చేశారు. అబ్బాయిని ఇదిగొచ్చి ఇక్కడ పోయింది, చెవు వినపరాట్లేదు, మా చిన్న అబ్బాయి ఏది తల్లిని కొడుతుంటారని వీళ్ళు వచ్చేసరికి ఇదిగోండి కొట్టేయడమైన ఇంట్లోకి వచ్చి కొట్టారు వైసీపీ రౌడీలు. గోలి తిరుపతి రావు అనే వ్యక్తి, గోలి తిరుపతి అమ్మ 39వ డివిజన్ భర్త, గోలి తిరుపతి రావు చంపేస్తాను, మీరు 2వ ఫ్లోర్లో ఎత్తుంటారు చూద్దామని మిగతా వాళ్ళకు మా కింద వాచ్మెన్ కు చెప్పి బెదిరించి వెళ్ళారు. మీరు మరి ప్రభుత్వం
ప్రభుత్వము ఎస్పీ గారు కానీ పోలీసులు కానీ మాకు ప్రొటెక్షన్ ఇవ్వకుంటే మాత్రం మా కుటుంబాన్ని ఉంచరు. దయచేసి రాష్ట్రంలో కూడా మీరందరూ గమనించండి, వైసీపీ రౌడీజము ఇంకా కొనసాగుతుంది. వైసీపీకి ఓటు వేస్తే గిన ప్రతి ఒక్కరి ఇంట్లోకి, ఇప్పుడు మా ఇంట్లోకి వచ్చి కొట్టారు, రేపు మీళ్ళ కూడా వచ్చి చొరబడి కొడతారు. దయచేసి వైసీపీకి ఓటు వేయొద్దండి. వారి కోడళ్ళు మా డివిజన్లోకి వచ్చిందండి, 37వ డివిజన్లోకి వచ్చి వాళ్ళు వెళ్తుంటే వాలంటీర్ కనిపించింది విధులలో. వాలంటీర్ విధులలో ఉండకూడదు, ఎవరైనా ఫోటో తీసి ఈసీకి ఎన్నికల కమిషన్ పెట్టమని చెప్పారు. అందువల్ల నేను తీశానండి. తీస్తుండగానే తను వచ్చి ఏం బెదిరిస్తున్నావు, మీరు పథకాలన్నీ అయితే పొందేది ఇట్లా బెదిరిస్తుంటారు. లేదమ్మా మా వారి ఎంప్లాయీ మాకేం రావు, అయినా నువ్వు విధులలో పాటించడం తప్పు కదా, ఎన్నికల కమిషన్ ఒకటే చెప్తుందన్నా కూడా ఏం చేసుకుంటావు చేసుకోపా, సరే నేను రిజైన్ చేసినప్పుడు అంటే ఇంక రిజైన్ చేస్తే ఎందుకు అమ్మాయి తీసిన ఫోటో ఇదిగమ్మ తీసేస్తున్నానన్న అనకుండా ఈయన కూడా వచ్చి మొత్తం గుమ్మరిల్లారండి. నన్ను కొడుతుంటేను మా చిన్న అబ్బాయి అడ్డం వచ్చాడు, మా అమ్మని కింద పడేశారు, నన్ను కింద పడేశారండి, నాకు దెబ్బలు లోపల కొట్టారు. ఈ అబ్బాయి వచ్చి మా అమ్మ కింద పడి చచ్చిపోతుందని వచ్చేసరికి ఈ అబ్బాయిని చూడండి ఇదిగో కొట్టి మొత్తం ఎంత చేశారు. దానికి తోడు 39వ డివిజన్ అధ్యక్షురాలు గోలి లక్ష్మీ తిరుపతమ్మ భర్త గోలి తిరుపతిరావు, అతను కూడా మాజీ కానిస్టేబులేనండి. ఈ రోజు రియల్ ఎస్టేట్లో కోట్లు దందాలు అవినీతి చేసి సంపాదించాడని చెప్పి వాసు పక్క నుండి మమ్మల్ని చంపేస్తానరే నా కొడకలారే ఇంట్లోకి వచ్చి కొట్టి డైరెక్ట్ గానే మా పెద్ద అబ్బాయిని బెదిరించడమే కాకుండా మిమ్మల్ని చంపేస్తాను రాత్రికి మీరు ఇల్లు పారిపోండి అని చెప్పి మళ్ళీ కింద వాచ్మెన్లకు చెప్పిపోయాడు. మాకు పోలీస్ ప్రొటెక్షన్స్ కావాల్సిందే, ఎన్నికలు అయిపోయే వరకు, తెలుగుదేశం ప్రభుత్వం వచ్చే వరకు. వాళ్ళ రౌడీజము రాష్ట్రం అంతా కూడా ఇలాగే ఉందండి. ఈ రోజు మా కుటుంబం పోతే ఎవరు దిక్కు? తెలుగుదేశం కుటుంబ సభ్యులు ప్రతి ఒక్కరు వాళ్ళు తెలుగుదేశం అంటే ఉంచకూడదని, అదిగాక నేను ఎన్నికల్లో బాగా పార్టిసిపేట్ చేస్తానని ఆ గోలి తిరుపతిరావు తెలుసు. ఎందుకంటే అతను కానిస్టేబులే కదండి, మాజీ కానిస్టేబుల్. వాళ్ళందరూ చూస్తుంటారు. ఆ గ్లడ్జ్ అంతా నా మీద పెట్టుకొని ఈ రోజు నా పిల్లలు మమ్మల్ని ఇంట్లో చంపనీకి వచ్చారు. నా భర్త కానిస్టేబుల్ అయినా కూడా ఆయన లోపలికి అప్పుడే వచ్చినాడు, వచ్చి మమ్మల్ని వదిలేస్తుంటే కూడా ఆయనను కూడా కొట్టబోయారు. మా డివిజన్లో కార్యక్రమం జరుగుతుంటే వాళ్ళు వచ్చారని మా లేడీస్ ఉన్నారు, పద్మావతి అని వాళ్ళ ఇంటికి పోయి ప్రభావతి అని వాళ్ళని కొడితే గందరగోళంగా చేస్తే మేము పోయి అమ్మ ఏం కాదు నీకేం జరగదని చెప్పి వచ్చి ఇక్కడ కూర్చున్నాం. మా జనార్దన్ గారికి ఫోన్ చేసి చెప్తే వస్తాం మాట్లాడదాంలే వస్తున్నాను అని చెప్పాడు. పోతే మేము రోడ్డు మీద కూర్చుంటే మేము రోడ్డు మీద ఇక్కడికి వచ్చేవరికి నన్ను మూకుముడిగా 30 మంది వచ్చి భయంకరంగా చేతులతోటి హ్యాండ్ తోటి మా భయంకరంగా కొట్టి గందరగోళం. రామనాయుడు కొంతమంది అనుసరులు, బాంబుల సాయి అనే ఒక వ్యక్తి, కళ్యాణ్ రెడ్డి, పోతే డిన్నీ రెడ్డి, ఇంకా చాలా 30 మంది దౌర్జన్యంగా వచ్చి ఇక్కడ రోడ్డు మీద ఉంటే రాష్ట్ర ప్రజలు కూడా తెలియాల్సిన అవసరం ఉంది. గతంలో ఇదే ఎలక్షన్స్ ముందల కమ్మపాలెంకి ప్రచార నిమిత్తం పోతే అప్పుడు అధికారంలో తెలుగుదేశం పార్టీ ఉంది. మేమందరూ జనమంతా వెళ్తే కూడా పోలీసులను అడ్డం పెట్టి ప్రచారానికి రాకుండా అడ్డం పెట్టి మా మీద కేసులు పెట్టారు. ఆ రోజు ప్రజలు అంతా గమనించి దానికి వాళ్ళకి బుద్ధి చెప్పి వాళ్ళని ఓడించారు. మేము అధికారం వచ్చాం, 5 సంవత్సరాల అధికారంలో ఉన్నాం. నాకు ఆ రోజు జరిగినటువంటి పరిస్థితిలో నేను ఎవ్వరి మీద ఆ సామాజిక వర్గానికి సంబంధించి, కమ్మ సామాజిక వర్గానికి సంబంధించి ఒక్క మనిషి మీద కూడా ఎక్కడ ఎవ్వరికి ఇబ్బంది పెట్టలే. వాళ్ళు తెలుగుదేశం పార్టీ వాళ్ళు వచ్చి ఆ సామాజిక వర్గం వచ్చి పనులు అడిగినా కూడా చేసి పెట్టా. ఇది వాళ్ళు ఆ సామాజిక వర్గాన్ని చెప్పమనండి. ఎవరినన్నా ఇబ్బంది పెట్టాను ఒక్కరిని చూపిమనండి, ఒకరంటే ఒకరన్నా. సరే అయిపోయింది, 5 సంవత్సరాలు అయిపోయింది. మేము ఎక్కడ కూడా గొడవలు లేకుండా 5 సంవత్సరాల్లో ఎక్కడా లేకుండా చేసాం. ఈరోజు మళ్ళీ ఎలక్షన్స్ వచ్చినాయి. మళ్ళా వైసీపీ గెలుస్తుంది అని చెప్పి గొడవలకు దిగేదానికి ప్రయత్నం చేశారు. ఈరోజు మా కోడలు, మా నాయకులు 37 డివిజన్ సంబంధించి అక్కడ కూడా ఈ సామాజిక వర్గం ఎక్కువ ఉంటుంది. ఆ డివిజన్లో ప్రచారాన్ని నిమిత్తం వెళ్తే
కార్యకర్తలు మరి మహిళలు ఎక్కువ పోయారు. పాంప్లెట్ ఇస్తే తలుపులేసి మాకు అవసరం లేదు మీరు వెళ్ళిపోండి అని తలుపులేసారు అపార్ట్మెంట్లో. సరే పక్క అపార్ట్మెంట్ పక్క దానికి పోతే కూడా పోవటానికి లేదని చెప్పి గొడవ చేశారు. మా కోడల్ని బూతులు తిట్టి నెట్టి చెప్పరాని భాషతో మాట్లాడారు. ఇది అంటే మేము చెప్పుకోలేని పరిస్థితి. ఇంత దుర్మార్గమైన వ్యవస్థ ఏంటిది? అంటే మేము ఓట్లు ప్రజాస్వామ్యంలో ఓట్లు అడగకూడదా? సరే ఇష్టం లేకపోతే మేము ఏ ఓట్లు ఇవ్వకండి. నెట్టేది ఏంటి? ఇంటికి పోతే మొన్న లాస్ట్ టైం పోయినసారి నన్ను ఇబ్బంది పెట్టారు కాబట్టి నేను ఓచుకున్నా. ఈరోజు మా ఫ్యామిలీ టచ్ చేశారు. మా ఫ్యామిలీని టచ్ చేశారు. టచ్ చేసి ఈరోజు మళ్ళీ ధర్నా చేస్తాడు. ఇంకా అతని భాష ఏంది? ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ ఉన్నాడు. జనార్దన్ చెప్తున్నాను, మా ఫ్యామిలీ టచ్ చేశావు, గుర్తుపెట్టుకో. ఇది నీకు మంచి పద్ధతి కాదు. ఏమి చూస్తూ ఊరుకుంటాం అనుకుంటున్నావా? ఎంతవరకు మన సీఎం గారు అన్నారు సౌమ్యుడు అని. సౌమ్యుడు అన్న మాత్రాన ఫ్యామిలీ టచ్ చేస్తే ఇంకా ఎంతవరకు? అంటే మేము చేతకాని వాళ్ళనా? ఫ్యామిలీని టచ్ చేశారు ఈ రోజున. మా ఫ్యామిలీని 5 సార్లు ఎమ్మెల్యే ఉన్నటువంటి నా ఫ్యామిలీని టచ్ చేశారు. ఏం చెప్పాలా? దానికి మళ్ళీ రాజకీయం చేసి ఎస్పీ ఆఫీసులో ధర్నాలు చేస్తావా? ఇష్టం వచ్చినట్టు మాట్లాడతావా? ఏం న్యాయం అండి? ప్రజలు నేను అడుగుతున్నా, సమతా నగర్లో అక్కడ ఉన్నారు, అక్కడ అసామాజికం తప్ప మిగతా క్యాస్ట్లో అందరూ ఉన్నారు. అక్కడ అడగండి ఎవరున్నావు, ఏం జరిగిందో అక్కడ. ఇప్పుడు నువ్వు ఇష్టం వచ్చినట్టు మా వాళ్ళు కొట్టారని చెప్పి మాట్లాడుతున్నావు. ఎవరో అతను వచ్చి ఇష్టం వచ్చిన బూతులు తిడితే కొట్టుండొచ్చు వాళ్ళు. కానీ అక్కడ ఉన్నటువంటి మిగతా సామాజిక వర్గం ఎవరినైనా సరే, తెలుగుదేశం పార్టీ కాదు, వైసీపీ కాదు, ఏ సామాజిక వర్గం మిగతా పక్కన సామాజిక వర్గం ఎవరినైనా అడగండి, అక్కడ జరిగిన పరిణామం చెప్తారు. వాళ్ళే అన్నారు, నేను అప్పటికి నేను పోయాను అక్కడికి. మనోళ్ళు గొడవ చేస్తుంటే సర్దు పోయాను. అక్కడ అంటున్నారు ఓట్లు అడిగేదానికి తప్పే ఉందండి అని చెప్పి ప్రతి ఒక్కరు అంటున్నారు. ఆడ మీరు కూడా రానివ్వకండి సార్ అంటున్నారు. మాకు అలవాటు లేదమ్మా, మాకు చేయమని చెప్పాను. సరే అది సర్దుమణిన తర్వాత నేను మళ్ళా వచ్చేసి నేను మీటింగ్కి లాయర్లు సంబంధించి మీటింగ్కి పోతే మళ్ళా ఇంకో అతను వచ్చి అక్కడ కార్పొరేటర్ కూడా నిలబడిన అతను వచ్చి ఇష్టం వచ్చినట్టు బూతులు తిట్టి మాట్లాడితే రెచ్చగొట్టి చేస్తే అతను కొట్టారంట. అంటే ఏంటి మాది? మీడియా అంతా వాళ్ళు కొట్టారు అన్నారు. ఇప్పుడు హాస్పిటల్లో వాలంటీర్ని రిజైన్ చేసిన అమ్మాయిని ఇష్టం వచ్చినట్టు, అమ్మాయి ప్రెగ్నెంట్, ఇష్టం వచ్చినట్టు తిట్టి నెట్టి ఏంటిది? ఏమి ఇది ఇస్తున్నావు? ఈ ప్రజాస్వామ్యంలో ఏం జరుగుతుంది ఇక్కడ? అమ్మాయి హాస్పిటల్లో ఉంది, ప్రెగ్నెంట్. అమ్మాయిని ఇష్టం వచ్చినట్టు బూతులు, అవి చెప్పరాని బూతులు మా కోడలనే మాట్లాడారంటే ఏంటి? అది చేసి ఈ రకంగా నువ్వు మీ మీడియాలో ఇష్టం వచ్చినట్టు వైసీపీ తప్పు చేసింది, వీళ్ళు చేసింది అని చెప్పి కబద్దాలు అంటున్నావు. అక్కడ ఎంపీ గారు కూడా వచ్చారు, మామగుండ శ్రీనివాసరెడ్డి గారు. నేను ఎంతో గౌరవిస్తా ఆయన్ని. ఆయన కూడా వచ్చి మా తప్పులాగా భావిస్తే, అంటే మా కోడల మీద చెయ్యి వేసిన వాళ్ళకి సపోర్ట్ చేస్తుంటే మేము ఎంతమైనా ఊరుకుంటాం? ఏం న్యాయం ఇది? ఇది కరెక్ట్ కాదు.
తెలుసుకోండి, అక్కడ జరిగిన విషయాన్ని తెలుసుకొని మాట్లాడండి. నన్ను మాట్లాడితే ఏం చేసినా నేను ఊరుకున్నా. నా ఫ్యామిలీని టచ్ చేశారు. రాజకీయం లేకపోయినా పర్వాలా, పరువుగా బతికాం. చెప్పమనండి, ఇదే సామాజిక వర్గాన్ని చెప్పమనండి. ఎక్కడైనా ఒక్కరిని ఇబ్బంది పెట్టాను చెప్పమనండి. ఏమి 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 ఇది చేస్తున్నావు జనార్దన్ నువ్వు? అంటే మమ్మల్ని కూడా నీలాగా తయారు చేయాలనుకుంటున్నావా? నేనైతే నన్ను టచ్ చేసినా నేను భరాయిస్తా, నా ఫ్యామిలీని టచ్ చేస్తే నేను ఊరుకోను. అది గుర్తుపెట్టుకోండి. రాజకీయం లేకపోయినా ఊరుకుంటా. కానీ ఇంత అవమానం, ఇంత ఇది చేస్తారా? ఏమనుకుంటున్నారు? దానికి మళ్ళా దండాలు అంటే ఏమి అంటే అంటే ఓడిపోతాం అని చెప్పి ఏదో రకంగా సృష్టించేదానికి ప్రయత్నం చేస్తావు. నువ్వు బెదరగొడతా, నువ్వు చేసి ఒక ప్లాన్డ్గా వాళ్ళు కారపొడి, కారం డబ్బాలు, వాళ్ళ ఆడళ్ళు. ఏంటిది? ఏం చేయాలనుకుంటున్నావు? ఊరుకుంటా అనుకుంటున్నావా? మళ్ళీ ఈ రకం మళ్ళీ కేసులు అంట. ఇంకా న్యాయం చేయకపోతే వాళ్ళ ఇంటికి పోయి ఆ తిరుపతిరావుని మాట్లాడుతున్నాడు, వాళ్ళ ఇంటికి పోయి తంతాడంట ఈయన. వాళ్ళ ఇంటికి పోయి తిరుపతిరావు కార్పొరేటరు హస్బెండ్ని మామూలు బూతులు తిడుతున్నాడు. బుడబుక్కలోడు, వాడి ఇంటికి పోతాను, వాడిని ఏం చేయకపోతే నేను చూసుకుంటాను. ఏందే నువ్వు చూసుకునేది? బొంగు పిచ్చి పిచ్చిగా మాట్లాడవు జనార్దన్. ఎంతవరకు ఓదా దానికి సహనానికి కూడా ఒక హద్దు ఉంది. నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే మంచి పద్ధతి కాదు. ఎంపీ గారు కూడా మీరు ఎంతో మర్యాదస్తులు, విషయం తెలుసుకొని మీరు కూడా అది చేయకుండా మీరు ఈ రకంగా వాళ్ళకు సపోర్ట్గా చేయటం చాలా బాధ అనిపించిందని కూడా తెలియజేసుకుంటా ఉన్నా. మరి సామాజిక వర్గాలు ఒకరికే ఉండవు, అందరికీ ఉంటాయి. ఇది కరెక్ట్ కాదు. అందరం ఈ భారతదేశంలో ప్రజాస్వామ్యంలో అందరూ ఒకటే. ఇదేంది ఇది? ఏదో పాకిస్తాన్ వాళ్ళు పోయి అడిగినట్టు ఓటు అడిగినట్టు ఫీల్ అవుతారేంటి? నాకు అర్థం కావటం. ఓకే, ఇష్టం లేకపోతే ఏమాకండి. ఇదేంది ఇది? ఇంత అన్యాయం. నాకు అక్కడి నుంచి పోయి నా మీటింగ్లో లాయర్లు మీటింగ్ పోతే అసలుకి ఎందుకు ఈ రాజకీయం అంత ఫీల్ వచ్చింది నాకు. ఎందుకు మాకు ఫ్యామిలీ గురించి మాట్లాడితే ఎట్లా ఎవరు తట్టుకోగలుగుతారు చెప్పండి? ఇంత ఇది చేసి రాజకీయం చేసేది ధర్నాలు చేస్తాడు పోయి. నాకు చేత కదా, 5,000 మంది 10 నిమిషాల్లో వస్తారు మా వాళ్ళు. ఏదో అనుకుంటున్నావు, ప్రజలు బుద్ధి చెప్తారు. మనం లాస్ట్ టైం బుద్ధి చెప్పారు, మళ్ళా రిపీట్ చేసుకుంటున్నావు. ఇది మంచి పద్ధతి కాదు. నేను ఒకటే అడుగుతా ఉన్నా, ఇప్పటికీ అందరిని అడుగుతున్నా, అక్కడ ఆ డివిజన్లో ఉన్నటువంటి మిగతా సామాజిక వర్గాలను అడగండి, అక్కడ ఏం జరిగిందో చెప్తారు. ఇదేమన్యామండి ఇది? మీరే రెచ్చగొడతారు, మీరే ఇది చేసుకుంటారు. అంటే మీరు ఇష్టం వచ్చినట్టు బూతులు తెస్తే ఊరుకుంటారు ఎవరన్నా? నేనైతే ఊరుకొని వచ్చేసా. వాళ్ళని మన కార్యకర్తలు కూడా తెస్తే ఊరుకుంటారా? ఇప్పుడు చర్యలు తీసుకోకపోతే వాళ్ళు ఇళ్ళకి పోయి కొడతాడంట ఈ జనార్దన్. మేము గాజులు కొట్టుకున్నాం, నువ్వు ఇళ్ళకి పోయి కొట్టు. కానీ ఒకటే చెప్తున్నా, పద్ధతిగా ఎలక్షన్ చేసుకో, పద్ధతిగా నేర్చుకో. అందుకనే ఒకసారి గెలిచావు నువ్వు. ఒకటే అడుగుతున్నా, లాస్ట్ టైం ఎంత అగౌరవచ్చావు అక్కడ మీ కమ్మపాలెం పోయేదానికి. అయినా కానీ 5 సంవత్సరాల్లో ఒక్క కమ్మ సామాజ్యం సంబంధించి ఒక్క మనిషి జోలికి పోలేదు. నేను చెప్పమనండి కమ్మ సామాజ్యం ఎవరినన్నా, వాళ్ళకి సహాయం చేశా. అఫ్కోర్స్ ఇప్పుడు వాళ్ళకి ఇష్టం లేకపోతే ఓట్లు వేయచ్చు. కానీ ఇదేంది ఇది? ఈ అరాచకం ఏంటి? చాలా బాధేస్తుంది ఇది. నాకు ముందర చెప్పలే, నాకు తర్వాత తెలిసి నేను ఆ ఫ్యామిలీ మీద టచ్ చేసాడు. లేదమ్మా, ఇందాక ఏదైతే జరిగిందో ఇందాక మనం చెప్పాం. కావాలని చేతగాక
కావాలని రౌడీజం చేయాలని చెప్పి ఒక గంజాయి బ్యాచ్ని పెట్టుకొని ఇవన్నీ కూడా చేస్తూ ఉన్నారు. ఎవడెవడు చేశాడో అన్ని వీడియోలు కూడా ఉన్నాయి. వీడియోలతో సహా ఫోటోలతో సహా మనం ఎస్పీ గారికి చెప్పాం. ఎస్పీ గారు ఇమీడియట్గా దాన్ని కంప్లైంట్ పెట్టండి, మేము దాని మీద చర్య తీసుకుంటాం, యాక్షన్ తీసుకుంటాం అని కూడా చెప్పారు. కాబట్టి ఎవరెవరు ఉన్నారో ఇవన్నీ కూడా తెలిసింది. మేము కూడా ఊరికే వదలం. ఎవడెవడు చేశాడో చూస్తాం. అవి కూడా ముందు రోజులు ఉన్నాయి. ఇంకా చేత కాకపోతే ఇంట్లో కూర్చోవాలి. ఇష్టారాజ్యంగా ఊళ్ళ మీద పెద్ద కొడతానంటే మాత్రం చేతులు కట్టుకుని ఎవడు ఊరుకోడు. అవి కూడా మేము కూడా తొందరలోనే చూస్తాం. అవి కూడా ప్రచారానికి వచ్చారు సార్. కింద మా అమ్మగారు ఏదో కొన్ని క్వశ్చన్స్ అడిగారని వాళ్ళ మీద దాడి చేయడానికి వచ్చారు. 30-50 మంది పైన వాళ్ళందరి మీద పడ్డారు. నేను మా అన్న ఇలా రాగానే మా అన్న మీద దాడి చేశారు. నన్ను కూడా ఇలా మెట్ల మీద వేసి తొక్కబోయారు. ఇదిగోండి మా అన్నను చూడండి, పండు ఇరిగింది. ఇక్కడ రైట్ ఇయరింగ్ లేదు. సేమ్ తర్వాత మోహన్ అంకుల్ మమ్మల్ని పరామర్శించడానికి వచ్చారు. తర్వాత మోహన్ అంకుల్ గారి మీద సేమ్ ఇలానే దాడి చేశారు. మమ్మల్ని నైట్ కూడా సేమ్ ఆ గోలి తిరుపతిరావు ఎవరో వాళ్ళు వచ్చి కింద వాచ్మెన్కి మీరు బయటికి వస్తే చంపేస్తాం లేదా ఇంటికి వచ్చైనా చంపేస్తాం అంటున్నారు. మాకు ఖచ్చితంగా మొత్తం ఎలక్షన్ పాస్ అయిపోయి రిజల్ట్స్ వచ్చేంత వరకు మాకు పోలీస్ ప్రొటెక్షన్ కావాలి. ఇంకా మెయిన్ మా నాన్నగారు కూడా పోలీసే అయినా కూడా మాకు అంత బెదిరించి భయపడుతున్నారు. మాకు మొత్తం అయిపోయేంత వరకు పోలీస్ ప్రొటెక్షన్ కావాల్సిందే, లేదా నేను మా అన్న అంతే. వీడికి లాగినా